ప్రత్యేకంగా ఒక మంచి కుజదోషం గురించి చాలా అనుమానాలు, అపోహలు చాలా ఉన్నాయి. దాన్ని మీరు నివృత్తి చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా కుజదోషం గురించి అనేక మంది మహిళలు చాలా చాలా బాధపడుతూ చాలా టెన్షన్కి గురి అవుతూ ఉంటారు. అసలు పెళ్ళి అవుతుందా కాదా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. 15 ఏళ్ళ నుంచి కూడా ఈ తర్జన భర్జనలో ఒక్కొక్క ప్రామాణిక గ్రంథాల్లో ఒక్కొక్క రకంగా రాయబట్టి అవి చదివినటువంటి జ్యోతిష్కులు ఎంతోమంది చాలా కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. ఎందుకంటే ఆ వ్యాఖ్యానం రాసేవాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కోట్ చేయడం వల్ల ఆ సంస్కృతం నుంచి తెలుగుకి తర్జుమా జరిగినప్పుడు చాలా ఇబ్బంది జరిగింది. అంటే ఎలా అంటే సపోజ్ అష్టమ కుజుడు, సప్తమ కుజుడు, చతుర్థ కుజుడు, లగ్న కుజుడు, ద్వితీయ కుజుడు, దశమ కుజుడు కూడా 1000 స్థానంలో కూడా దశమం కంటే 1000 స్థానంలో ఎక్కువ ఇబ్బంది చేస్తాడని చెప్పి రాయబడింది. కానీ వాస్తవానికి సారి ఏం చెప్పేవాళ్ళు అంటే మన గురువులు లగ్నానికి సంబంధించి మనం మాట్లాడినప్పుడు నైసర్గిక శుభులు, నైసర్గిక పాపులు, స్థితిరీత్యా ఒక్కొక్క లగ్నానికి పాపగ్రహాలు, శుభగ్రహాలు ఎలా ఉంటాయనేది మనం తెలుసు. షష్టమ అష్టమ వ్యయాధిపతి అయినటువంటి లగ్నానికి పాపస్థానములు కాబట్టి స్వతహాగా అంతటికంటే కుజదోషం ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది అంటే షష్టమాధిపత్యం, లాభాధిపత్యం వచ్చినటువంటి మిథున లగ్నానికి మీకు తెలిసిందే. షష్టమాధిపత్యం కుజుడుకు రావడం వల్ల సప్తమ స్థానంలో కుజుడు అంటే ఎక్కువ కుజదోషం చెప్పాలి. అంటే షష్టమాధిపత్యం, అష్టమాధిపత్యం, వ్యయాధిపత్యం వచ్చిన కుజుడు చతుర్థంలో కానీ సప్తమంలో కానీ 1000 స్థానంలో ఉండటం వల్ల కుజదోషం ఎక్కువ చెప్పబడుతుంది. ఒక్కొక్కసారి అక్కడ కూడా గురువు యొక్క దృష్టి ఉంటే కుజదోషం మనకి పరిహరింపబడుతుంది అని మనకి ప్రామాణిక గ్రంథాలలో పెద్దలు ఆల్రెడీ మనకి చెప్పున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, మనకి అష్టమాధిపత్యం ఎప్పుడు వచ్చింది కుజుడికి? మీరు చూసినట్లయితే అష్టమాధిపత్యం కన్యా లగ్నానికి వచ్చింది. తృతీయ అష్టమాధిపతి కుజుడు అంటే ఆల్రెడీ ఆయన నైసర్గిక పాపి, ఆయనకి అష్టమాధిపత్యం రావడం వల్ల ఆయన సప్తమంలో కుజదోషాన్ని ఇస్తాడు. కుజదోషం ఇచ్చినంత మాత్రాన తప్పకుండా వివాహానికి ఇలా అయిపోద్దని చెప్పడం సరికాదు సార్. మనం తప్పకుండా మన జాతకంలో అన్ని భావాల్ని పరిశీలించి ఒకవేళ మన వివాహ స్థానం గురించే కుజదోషాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి వివాహ స్థానానికి సప్తమం కళత్రభావం కాబట్టి సప్తమాధిపతిని, సప్తమ స్థానంలో ఉన్న గ్రహస్థితిని, దాని సప్తమాధిపతి యుతిని అంటే భావము, భావాధిపతి, భావంలో ఉన్న గ్రహములను 3 పరిశీలన చేయిందే మనం కుజదోషాన్ని ఎప్పుడూ దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలా జరగటం లేదు. 7లో కుజుడు ఉంటే కుజదోషం. కామన్గా ఒక కుంభలగ్నానికి సప్తమంలో కుజుడుంటే భయంకరమైన కుజదోషం అని చెప్పేసి భయపెట్టేశారు. వాళ్ళు సహజంగా మన దగ్గరకు వచ్చి భయపడుతూ వచ్చారు, ఇదేంది మాంగళ్య దోషం అని. తృతీయ దశమాధిపతి పాపే. దశమాధిపత్యం ఒక పాపగ్రహానికి ప్రభలో ఉత్తరహ అని దశమం అనేది ప్రబల కేంద్రం. కుంభలగ్నానికి తృతీయ దశమాధిపత్యం వచ్చినటువంటి కుజుడు 1, 4, 7, 10 కేంద్రములు. 1 కంటే 4, 4 కంటే 7, 7 కంటే 10 కేంద్రములు కనుక ప్రభలో ఉత్తర అంటే ఒక పాపగ్రహమైనటువంటి కుజుడికి దశమాధిపత్యం రావడం వల్ల ఇక్కడ పాపత్వం ఉంది, శుభత్వం 2 ఉన్నాయి. అట్లా కుంభలగ్నాన్ని సప్తమంలో ఉండడం వల్ల ఆయనకి 3 దృష్టిలు ఆయనకి స్పెషల్ ఆస్పెక్ట్ ఉన్నాయని మనకు తెలుసు. అది చతుర్థ దృష్టి, సప్తమ దృష్టి, అష్టమ దృష్టి. అప్పుడు చతుర్థ దృష్టితో దశమాన్ని చూస్తాడు, సప్తమం నుండి లగ్నాన్ని చూస్తాడు, అదేవిధంగా ద్వితీయాన్ని చూస్తాడు. ఇలా చూసినప్పుడు తృతీయాధిపతి దశమాధిపతి అవ్వడం వల్ల తప్పకుండా ఇష్టపూర్వకంగా వివాహం జరగడం, తన ఛాయిస్తో వివాహం జరగడం కూడా జరుగుతుంది. జరిగి అన్యోన్యంగా ఉంటారు. అంటే అదే కుంభలగ్నంలో సప్తమంలో కుజుడుండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత సూచిస్తుంది. అప్పుడు మన సప్తమాధిపతి అంటే సూర్య భగవానుడు ఎక్కడున్నాడు, సూర్యుని స్థితి ఏంది, సప్తమాన్ని ఎవరైనా వీక్షిస్తున్నారా చూడాలి. ఒకవేళ గురుగ్రహం అయినటువంటి ద్వితీయ లాభాధిపతి ఎక్కడున్నాడు అంటే కుటుంబాన్ని చూడాలి, సప్తమాన్ని చూడాలి. కళత్రకారకుడైనటువంటి శుక్రుడిని కూడా పరిశీలించాలి. శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి కనుక ఆయన స్థితిని గమనించాలి. ఇలా చూస్తూ పోతే ఇది మీకు తెలియంది కాదు సుబ్రహ్మణ్యం గారు, ఇది చాలా ఇదొక సముద్రం. మనం చార్ట్ చూసే కొద్దీ అలా
అమాయక జనాల్ని ఎంతోమంది జ్యోతిష్కులుగా పిలువబడేవాళ్ళు చాలా 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 అపోహలుని వాళ్ళు భయానికి లోనయ్యి అవతల వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కాబట్టి మనం పరిశీలించాల్సింది ఆధిపత్యం, శుభత్వం ఎలా ఉంది, నైసర్గిక పాపి, అదేవిధంగా నైసర్గిక శుభుడు ఆధిపత్య రీత్యా శుభుడా పాపే అనేది మనం ముందు ఖచ్చితంగా పరిశీలించాలి. అలా చూసినప్పుడు ఒక మిథున లగ్నం గురించి మనం చూసినట్లయితే షష్టమ లాభాధిపతి కుజుడు సప్తమంలో కానీ చతుర్థంలో కానీ 1000 స్థానంలో ఉన్నప్పుడు ఆ ఫలితములు ఎక్కువగా కుజుదోషాన్ని మనం భయపడాలి, ఖచ్చితంగా భయపడాలి. దానికి శాంతి ఉన్నది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఋషులు ఇచ్చిందే ఒక జ్యోతిష్యం అనేది భయపెట్టడానికి కాదు, అదొక కౌన్సిలింగ్. మనం ఏమనొచ్చు అంటే జ్యోతిష్యం అనేది ఒక గైడెన్స్, ఒక కౌన్సిలింగ్. మీరు ఇలా జ్యోతి అంటేనే మనం ఆ చీకట్లో వెళ్ళేటప్పుడు మనం ఒక చేతిలో టార్చ్ లైట్ వేసుకొని పోయినట్టు అనమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే జ్యోతిష్యంలో ఈ గ్రహం ఇలా ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఏదో భయపడమని కాదు, ప్రతిదానికి పరిష్కారం ఉన్నట్లే ఇక్కడ జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి ప్రతి నక్షత్రానికి శాంతులు ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే మిథున లగ్నానికి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో దశమాన్ని, అష్టమ దృష్టితో కుటుంబ స్థానం అనేటువంటి కర్కాటకాన్ని, లగ్నాన్ని చూసినప్పుడు కామనగా ఈ కుజుదోషం యొక్క విధానం ఎలా ఉంటుందంటే షష్టమాధిపత్యం వచ్చినట్టు కుజుడు సప్తమంలో స్థితిని పొందడం వల్ల, సప్తమం ఏంది అది అగ్నితత్వ రాశి కానీ గురువుదే, కానీ అక్కడ ప్రథమ హోర అనేటువంటి సూర్యహోరలో ఉన్నారా, ద్వితీయ హోర అనేటువంటి చంద్రహోరలో ఉన్నాడా పరిశీలించాలి. సూర్యహోరలో ఉంటే ఒక ఫలితం, చంద్రహోరలో ఉంటే ఒక ఫలితం, వక్రించాడా లేదా చూడాలి. సప్తమాధిపతి అనేటువంటి గురువు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. సప్తమ స్థానానికి కారకుడైనటువంటి కళత్రకారకుడైన శుక్రుడిని చూడాలి గురువు గారు. అది చూడంగానే మనం అక్కడి నుంచి కుజుడు దశమ దృష్టితో దశమ స్థానాన్ని చతుర్థ దృష్టితో చూడడం వల్ల అక్కడ ప్రొఫెషన్కి ఇబ్బంది ఉంది, సప్తమంలో వివాహానికి ఇబ్బంది ఉంది, ధనస్థానం కుటుంబ భావం అయినటువంటి కర్కాటకం మిథునానికి అంటే ధనస్థానికి ఇబ్బంది ఉంది. అదేవిధంగా అంటే ఇన్ని భావాలని ఒక కుజుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన ఎవరు స్వతహాగా ఇక్కడ షష్టమాధిపతి. నైసర్గిక రీత్యా కుజుడు పాపి, నైసర్గిక రీత్యా ఖచ్చితంగా కుజుడు మనకి పాపగ్రహం. అంటే అగ్నిగ్రహాలైనటువంటి సూర్యుడు కుజుడు పాపగ్రహాలుగానే మనం చెప్పుకుంటున్నాం. అక్కడ షష్టమాధిపత్యం రావడం వల్ల ప్రబల పాప అయ్యాడు. అంటే ఖచ్చితంగా ఆయనకి ఆ ప్రారబ్ధ దోషం పెండింగ్ కర్మ ఎలా ఉంటుంది, షష్టమాధిపతి ఆయన పూర్వజన్మ నుంచి ఇక్కడికి ఏం తీసుకొచ్చాడు, షష్టమాధిపతి సప్తమం ఉండడం వల్ల వివాహ స్థానంగా తను ఎక్కువ నలిగిపోవడం జరుగుతుంది. అది మిథున లగ్నం గురించి. ఇక్కడ షష్టమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల 100% కుజుదోషమే. తప్పకుండా ఎర్రకందులు దానం చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం. షష్టమాధిపతి అయినటువంటి కుజుడు కాబట్టి కామన్గా మనం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కావచ్చు, విశాఖ నక్షత్రం కూడినటువంటి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం విశాఖ నక్షత్రంలో మనం స్వామిని దర్శించుకొని నాగమల్లి పువ్వులను తీసుకెళ్ళి అక్కడ స్వామికి సమర్పించి, నాగమల్లి పువ్వులు అంటే మీకు ఐడియా ఉంటుంది, ఆ నాగమల్లి పువ్వులు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి అన్నమాట. ఈ షణ్ముఖుడు కాబట్టి ఆ కార్తికేయుడే కుజుడికి అధిష్టాన దేవత, అంటే కుజగ్రహానికి అధిష్టాన దేవత. కుజుడంటేనే ఆ పవర్ ఎలా ఉంటుందంటే ఆ కుజుడంటేనే సైన్యాధిపతి, చీఫ్ కమాండర్ అంటారు. చీఫ్ కమాండర్ కాబట్టి కుజగ్రహం రియల్గా చాలా శక్తివంతమైన గ్రహం. ఒక పురుషుడికి కుజుడు ఎంత అవసరం అనేది మనం చెప్పుకోవాలి. ఇది చాలా పెద్ద టాపిక్, మీకు తెలియదు కాదు, ఒక్కసారిగా ఇది క్లియర్ కాదు. ఇక్కడ ఏంటంటే కుజుడు ఒక కుజగ్రహం లగ్నానికి ఎలా ఉంది, లగ్నంలో కుజుడు ఉచ్చులో ఉన్నాడా, నీచులో ఉన్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడా చూసుకోవాలి. మేషంలో ఉంటే ఒక ఫలితం, వృశ్చికంలో ఉంటే ఒక ఫలితం, మకరంలో ఉచ్చులో ఉంటే ఒక ఫలితం, కర్కాటకంలో నీచులో ఉంటే ఒక ఫలితం. కుజగ్రహం వల్ల ఒక పురుషుని యొక్క ఎనర్జీ, హై ఎనర్జీ మార్స్. ఈ మార్స్ అనేది అది కుజదోషం ఎప్పుడు అవుతుంది, వాడి ప్రారంధాన్ని బట్టి వాడి ఆధిపత్యం లగ్నానికి ఎలా ఉందో చూసుకుందే మనం కుజదోషం గురించి ఎప్పుడు ఫైనల్ చేయకూడదు. చిరీలుగా ద్వితీయంలో శుభుడు పాపి, ఆయనకి శుభత్వం వచ్చిందా? ఇంతకుముందు మనం మీనలగ్నానికి పరిశీలించినట్లయితే నవమాధిపత్యం వచ్చింది కుజుడికి. లగ్నంలో పెట్టి మనం ముహూర్తం ఇచ్చాం. మనం లగ్నంలో మీనలగ్నానికి ముహూర్తం ఇస్తే లగ్నంలో కుజుడిని పెట్టారు, కుజుదోషం కదా, ఆ ముహూర్తం పనికిరాదని చెప్పి వాదించారు. ఈ లగ్నంలో పెళ్లి చేయండి, వాళ్ళిద్దరు శుభంగా ఉంటారంటే మనకి వచ్చిన అబ్బాయి వాళ్ళు మనకి రెగ్యులర్గా వచ్చేవాళ్ళే కాబట్టి
తప్పకుండా చేసుకున్నారు. ఇప్పటికి చాలా సంతోషంగా ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో చాలా హ్యాపీగా ఉన్నారు. కుజుడు అక్కడ ఎందుకు? నవమాధిపతి భాగ్యాధిపతి లగ్నంలో ఉండడం వల్ల కుజుదోషం ఎలా ఉంటుంది? నవమాధిపతి కదా, గొప్ప ధనయోగం కూడా వస్తుంది, చాలా ధనయోగం. అక్కడి నుంచి ఆయన భూములు కొన్నాడు, భార్యతో బాగుంది, పిల్లలతో బాగున్నాడు. ఇలా చాలా చాలా మాట్లాడాలి. కుజుదోషం పనిచేయలేదు. ఎస్ కరెక్ట్ సార్. ఎందుకంటే నవమాధిపతి వచ్చినటువంటి, అంటే అదే మీన లగ్నానికి షష్టమాధిపతి సూర్యుడు దోషకారి, కానీ భాగ్యాధిపతి ఎప్పుడు చెడ్డ చేయడు. మనం ప్రతి దగ్గర ఏంటంటే ఫండమెంటల్గా మనం ప్రతి బుక్ని మనం ప్రామాణికమైనటువంటి బృహత్ పరాశర హోరా కావచ్చు, సారావళి కావచ్చు, మంత్రేశ్వర రాసిన ఫలదీపిక కావచ్చు, అదేవిధంగా వైద్యనాథుడు రాసిన జాతక పారిజాతం, ఈ గ్రంథాలలో క్లియర్గా చెప్తున్నారు సార్. అసలు కుజుదోషం గురించి ఎప్పుడు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఒక నిజమైన ఆస్ట్రాలజరు, ఒక జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు ఒకరిని భయపెట్టాడు. ప్రతిదానికి పరిష్కారం ఉంది. దీంట్లో ఏది భయపడాల్సిన అవసరం లేదు సార్.